హలో ఆఫీసర్స్, వెల్కమ్ టు ప్రేరణ ఐసీఎస్. ఇవాళ మనము ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అనే ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేయాలి? ఒకవేళ మీరు ఫ్రెషర్స్ అయితే దానికి అసలు ఎలాంటి సిలబస్ ఉంటుంది? ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ఎలాంటి పోస్ట్స్ ఇందులో ఉంటాయి? సాలరీ ఎలా ఉంటుంది? ఇవన్నీ అండ్ ఏజ్ రిలాక్సేషన్ ఎలా ఇస్తారు? ఇవన్నీ ఆ నోటిఫికేషన్‌లో ఉన్న డీటెయిల్స్ అన్నీ మనం క్లియర్‌గా తెలుసుకుందాం. సో, రీసెంట్‌గా మనకి న్యూస్‌లో చూస్తే ఉగాది తర్వాత ఏపీపీఎస్సీలో మనకి నోటిఫికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని మనకి అనౌన్స్ చేశారు. సో, ఆ కాంటెక్స్ట్‌లో ఫస్ట్ ఫ్రెషర్స్ అయినా, లేకపోతే మీరు ఆల్రెడీ యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళైనా, ఏపీపీఎస్సీకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఓరియంటేషన్ ఫర్ ద ఎగ్జామ్ ఉంటుంది. సో, అసలు మనకి ఎగ్జామ్ ఎలా ఉంటుందో తెలుసుకుంటే, అప్పుడు వి విల్ బి ఏబుల్ టు ప్రిపేర్ ఫర్ ఇట్ ఎఫిషియంట్‌లీ. సో, మనం ఫస్ట్ బిఫోర్ గోయింగ్ ఇంటూ అండర్‌స్టాండింగ్ డిఫరెంట్ యాస్పెక్ట్స్ మనం అసలు ఈ ఏపీపీఎస్సీ అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమిషన్ గ్రూప్ 1 ఎగ్జామ్‌కి ఎలాంటి సిలబస్ ఉందో చూద్దాం. సో, ఫస్ట్ మనం ఇది చూస్తే ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి యూ విల్ హావ్ ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ ఆర్ ద ఇంటర్వ్యూ. ఈ ప్రిలిమ్స్ అనే ఎగ్జామ్ ఏదైతే ఉందో, ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ మీకు ఓన్లీ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మాత్రమే. అంటే ఇందులో వచ్చే స్కోర్ మీ టోటల్ స్కోర్‌లో యాడ్ అవ్వదు. కానీ ఈ ఎగ్జామ్ మీరు క్వాలిఫై అయితేనే మీరు మెయిన్స్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారు. సో, ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫస్ట్‌లీ ఇది ఆబ్జెక్టివ్ పేపర్. అంటే మీకు మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. అండ్ ఇందులో మీకు నెగెటివ్ మార్కింగ్ గూడా ఉంటుంది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు ఒకవేళ క్వెషన్ పేపర్‌లో మీరు అటెంప్ట్ చేసేటప్పుడు మార్క్స్ ఆహ్, ఏ ఆన్సర్స్‌ని అటెంప్ట్ చేసేటప్పుడు ఒకవేళ మీరు ఔట్ ఆఫ్ సే 120 క్వెషన్స్ మీరు ఒకవేళ 60 క్వెషన్స్ కరెక్ట్‌గా పెట్టారనుకోండి. ఈచ్ క్వెషన్ క్యారీస్ 2 మార్క్స్. దెన్ యూ విల్ బి ఎక్స్‌పెక్టింగ్ 120 మార్క్స్ ఇన్ ద పేపర్. అదే మీరు ఈ 60 కాకుండా 70 క్వెషన్స్ అటెంప్ట్ చేసి అందులో 10 క్వెషన్స్ రాంగ్‌గా పెట్టారనుకోండి. దట్ మీన్స్ యూ హావ్ గెస్డ్ ఇట్ ఆర్ మీరు దాంట్లో చాయిస్ ఎలిమినేట్ చేసో మీరు ఒక 10 క్వెషన్స్ రాంగ్‌గా పెడితే ఈ 120లో మీకు 10 ఇంటూ 2/3 మార్క్స్ దట్ ఈస్ 0.66 మార్క్స్. దట్ విల్ బి -6.6 విల్ బి యువర్ స్కోర్. సో, మీరు ఎప్పుడైతే మీకు తెలియని క్వెషన్స్ అటెంప్ట్ చేస్తున్నారో నెగెటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు, మీకు తెలిసిన క్వెషన్స్‌ని మీకి వచ్చే మార్క్స్ కూడా మీరు కాంప్రమైజ్ అవుతున్నారు. సో, మీకు టోటల్ స్కోర్ అనేది తగ్గుతుంది. సో, మీరు ఎవ్రీ క్వెషన్ అటెంప్ట్ చేసేటప్పుడు మీరు అట్‌లీస్ట్ 90-100% షూర్ ఉంటే మాత్రమే ఆ క్వెషన్‌ని అటెంప్ట్ చేయాల్సుంటుంది. సో, మీరు ఇప్పుడే ఫ్రెషర్స్ అయ్యుంటే ఆర్ ఇప్పుడే కాలేజ్ నుండి గ్రాడ్యుయేట్ అయ్యుంటే మీకు ఈ నెగెటివ్ మార్కింగ్ అనే కాన్సెప్ట్ ఫర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అది ఎంత అంటే మీ ర్యాంక్‌ని ఎంత వెనక్కి తీసుకెళ్లగలదు అనేది మీకొక అంచనా ఉండాలి. నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు అసలు ఈ పర్టిక్యులర్ ప్రిలిమ్స్ ఎగ్జామ్‌లో అసలు సిలబస్ ఏముంది? ఫస్ట్ దీంట్లో 2 పేపర్స్ ఉంటాయి. ఈ 2 పేపర్స్‌లో ఫస్ట్ పేపర్ వచ్చేసి జనరల్ స్టడీస్ పేపర్‌లో మనకి హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ బోత్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. Then we have Constitution, Polity, Social Justice, and International Relations. Indian and Andhra Pradesh Economy and Planning, and we have Geography. ఈ 4 సబ్జెక్ట్స్ మనకి పేపర్ 1లో ఉంటాయి. ఈ 4 క్వెషన్స్ మనకి పేపర్ 1లో ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ పర్టిక్యులర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మోస్ట్‌లీ ఇండియాకి సంబంధించినవి విత్ రెస్పెక్ట్ టు స్టేట్. సో, ఆంధ్రప్రదేశ్‌తోని ఎక్కువ లింక్ అయిన కరెంట్ అఫైర్స్, ఇండియాతోని ఎక్కువ ఏవైతే ఇండియాలోను ఆంధ్రప్రదేశ్‌కి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఇష్యూస్, కరెంట్ అఫైర్స్ మనకి ఎక్కువ ఫోకస్‌లో ఉంటాయి వెన్ కంపేర్డ్ టు యూపీఎస్సీ. సో, ఒకవేళ యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ ఎగ్జామ్ రాస్తున్నట్టయితే, మనకి ఆంధ్రప్రదేశ్‌లో ఉండే కరెంట్ అఫైర్స్‌ని కూడా చదివి, దాని త్రూ మనకు ఏవైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో వాటికి బ్యాక్ లింక్ చేసుకొని చదవాల్సుంటుంది. అలాగే పేపర్ 2లో గూడా మనకి జనరల్ యాప్టిట్యూడ్ ఉంటది. ఇందులో
మనకి జనరల్ మెంటల్ అండ్ సైకలాజికల్ అబిలిటీస్, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఉంటాయి. సో మనం పేపర్ 1లో చూస్తే మీకు ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంది. ఇక్కడ చూస్తే ఈవెంట్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఉంది. సో ఇక్కడ మీకు ఎస్పెషల్‌గా స్పోర్ట్స్, లిటరేచర్, అవార్డ్స్ ఇలాంటి క్వెషన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ. సో కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్‌లో మనకి స్పోర్ట్స్, లిటరేచర్, అవార్డ్స్ ఇలాంటివి ఇలాంటి క్వెషన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ. వేరాజ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో మనకి ఏవైతే రిలేషన్స్ బిట్వీన్ డిఫరెంట్ కంట్రీస్ ఉన్నాయి. వాటి మీద ఏమన్నా కొత్త ఎకనామికల్ పాక్ట్స్ ఉన్నాయనుకోండి ఇండియాతోని. కొత్తగా ఏమైనా అందులో చేంజెస్ జరిగినా ఆర్ ఎక్కడైనా వార్ జరుగుతున్నా ఇలాంటి కండిషన్స్‌లో మనకి ఆ కంట్రీ ఎక్కడుంది? దాని చుట్టూరంగా ఏమేమి కంట్రీస్ ఉన్నాయనే మ్యాపింగ్ ఇంపార్టెంట్ అవుతుంది. ఆ కంట్రీ కాకుండా మనకి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. లైక్ సార్క్, బీమ్‌స్టెక్ ఈ ఈ బ్రిక్స్, ఈ సమ్మిట్స్ అక్కడెక్కడ జరుగుతున్నాయి? వాటొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ యొక్క రిలవెన్స్ ఏంటి? ఇలాంటి క్వెషన్స్ మనకి సమ్‌టైమ్స్ దే ఈవెన్ ఆస్క్ ద చైర్‌పర్సన్స్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్స్. సో, అలాంటివి మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో అడుగుతారు. సో, ఇది మనకి ప్రిలిమ్స్‌లో ఉన్న సిలబస్. అయితే మనకి సెకండ్ స్టేజ్ ఒకవేళ ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే నెక్స్ట్ మనము సెకండ్ స్టేజ్‌కి వెళ్తాం. దట్ ఈస్ మెయిన్స్. సో, మెయిన్స్‌లో గూడా మనకి డిఫరెంట్ పేపర్స్ ఉంటాయి. ఆ పేపర్స్ దిస్ ఎగ్జామ్ ఈస్ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్. అంటే మీకు క్వెషన్స్ ఉంటే దానికి మీరు లాంగ్ ఆన్సర్స్ రాయాలి. ఓకే. ఇందులో జనరల్ ఎస్సే అయితే అప్ టు 1000 వర్డ్స్ వరకి ఆర్ నార్మల్‌గా జనరల్ స్టడీస్ పేపర్‌లో అయితే 250 వర్డ్స్ వరకి మీకు వర్డ్ లిమిట్ కూడా ఉంటుంది. ఇక్కడ మీకు ఏం టెస్ట్ చేస్తారు మెయిన్స్‌లో అంటే మీ కాన్సెప్చువల్ క్లారిటీ, అడిగిన క్వెషన్‌కి ఆ క్వెషన్‌లో అడిగిన కాన్సెప్ట్ మీద మీకెంత క్లారిటీ ఉంది. దాన్ని మీరు ఎంత బాగా ఈజీగా సింపుల్ లాంగ్వేజ్‌లో కమ్యూనికేట్ చేసి రైటింగ్ స్కిల్స్ చూపించగలుగుతారు. ఇన్ రైటింగ్ మీరెంత బాగా కమ్యూనికేట్ చేయగలుగుతారు. అండ్ దీన్ని జరిగే కరెంట్ అఫైర్స్‌తోని ఎట్లా లింక్ చేయగలుగుతారు. డిఫరెంట్ డైమెన్షన్స్‌లో ఎట్లా ఆ కాన్సెప్ట్‌ని ఎనలైజ్ చేయగలుగుతారు. ఇచ్చిన టైంలో మీరు అన్ని ఆన్సర్స్‌ని ఎంత బాగా ప్రెజెంట్ చేయగలుగుతారు. సో, ప్రెజెంటేషన్ స్కిల్స్ అనేవి గూడా మనకి ఇంపార్టెంట్. సో, ఆన్సర్ రైటింగ్ అనే దాంట్లో మనం ఇవన్నీ టెస్ట్ చేస్తారు. వీటికి మనకి మార్క్స్ ప్రతి ఆన్సర్‌కి అవార్డ్ చేయబడతాయి. సో, మనకి ఒక్క కాన్సెప్చువల్ క్లారిటీ ఉండి మనం దాన్ని సరిగ్గా సెంటెన్స్ ఫార్మేషన్ చేయలేకపోయినా అక్కడ గూడా మనం మార్క్స్ లూజ్ అవుతాము. దాన్ని కరెక్ట్‌గా కరెంట్ అఫైర్స్‌కి మనం లింక్ చేయలేకపోయినా, డిఫరెంట్ డైమెన్షన్స్‌లో దాన్ని అనలైజ్ చేయలేకపోయినా, ఫర్ ఎవ్రీ సింగిల్ యాస్పెక్ట్ యూ విల్ హావ్ మార్క్స్ బీయింగ్ అవార్డెడ్. సో, ఇది మనము కరెక్ట్‌గా దృష్టిలో పెట్టుకొని బిగినింగ్ నుండే అంటే మనం ఎగ్జామ్‌కి ఎప్పుడైతే ప్రిపేర్ అవుతున్నామో ప్రతి కాన్సెప్ట్‌కి అట్‌లీస్ట్ మనకి 1000 వర్డ్స్ మనం ఆ టాపిక్ మీద రాయగలుగుతామా లేదా? దాన్ని మనం కరెంట్ అఫైర్స్‌కి అండ్ డిఫరెంట్ డైమెన్షన్స్‌లో మనము అనలైజ్ చేయగలుగుతున్నామా లేదా? అలాంటి ఒక మైండ్ సెట్‌తో మనం ఈ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయితే ఎగ్జామ్ క్లియర్ చేసే ఛాన్సెస్ మనవి పెరుగుతాయి. సో, మీరు ఇప్పుడే ఫ్రెష్‌గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కూడా దిస్ విల్ బి వెరీ బిగ్ టిప్ ఫర్ యూ టు ఫాలో. దట్ మీరు చదివే ప్రతి ఒక్క కాన్సెప్ట్ అది హిస్టరీ కానివ్వండి, పాలిటీ కానివ్వండి, జియోగ్రఫీ కానివ్వండి, సైన్స్ అండ్ టెక్నాలజీలో జనరల్ సైన్స్ కాన్సెప్ట్స్ కానివ్వండి, అవి ఇప్పుడు జరిగే కరెంట్ అఫైర్స్‌తోని ఎట్లా రిలేట్ అవుతుంది అని మీరు ఒక ఆన్సర్ రూపంగా రాయడం స్టార్ట్ చేస్తే, మీకు ఆ కాన్సెప్ట్ క్లియర్‌గా మీకు అర్థమవుతుంది. మీరు ఎంత బాగా రాయగలుగుతున్నారు అని ఓవర్ టైమ్ ఆ రైటింగ్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. యాస్ వెల్ యాస్ గివెన్ టైమ్‌లో అంటే మీకిచ్చే 3 అవర్స్ టైమ్‌లో మీకిచ్చిన నంబర్ ఆఫ్ క్వెషన్స్‌ని వితౌట్ ఎనీ అంటే డిస్కంఫర్ట్ మీరు కంప్లీట్ చేయగలుగుతారు. సో, దిస్ ఈస్ వాట్ యూ హావ్ టు బి స్టార్టింగ్ యూ హావ్ టు స్టార్ట్ ప్రాక్టీసింగ్ ఫ్రమ్ డే 1 వెన్ యూ డిసైడ్ టు రైట్ దిస్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్. Then we'll come back to the
this point of discussion here, that is the syllabus. So మనకి ఫస్ట్ పేపర్లో యూ విల్ హ్యావ్, సో మనకి మెయిన్స్లో డిఫరెంట్ పేపర్స్ ఉంటాయి. అందులో మనకి తెలుగు, ఇంగ్లీష్, ఈ 2 పేపర్స్ క్వాలిఫైయింగ్ పేపర్స్. అంటే వీటి మార్క్స్ కూడా ఫైనల్ పేపర్‌లో యాడ్ అవ్వవు. యెస్. దెన్ వి హావ్ జనరల్ ఎస్సే పేపర్. Then we have general studies, the general studies paper wherein we have our major subjects like polity, economy, geography, history, all of them Indiadi and Andhra Pradeshdi, along with environmental issues, science and technology, yes, international relations, ఇవన్నీ. మీరు ఇంగ్లీష్, తెలుగు కూడా బేసిక్‌గా మీకు ఆ గ్రామర్ అనేది ఖచ్చితంగా తెలిసుండాలి. సో, ఇఫ్ యూ ఆర్ అటెంప్టింగ్ ద క్వాలిఫైయింగ్ పేపర్, యూ కెన్ గో త్రూ ద నోటిఫికేషన్ అగైన్ అండ్ సీ ప్రెసీ రైటింగ్ అంటే ఎలా ఉంటుంది? కాంప్రిహెన్షన్, రీడింగ్ కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్ ఎలా ఉంటాయి? ఆర్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీవైక్యూస్ దట్ ఆర్ దేర్. ఈ ఎగ్జామ్ అటెంప్ట్ చేయడానికి ఇంకొక రిలవెంట్ థింగ్ టు డూ ఇస్ గో బ్యాక్ అండ్ రీడ్ ఆర్ గో త్రూ ఆల్ ద ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్. సో, మనకి ఇక్కడ ఈ ప్యాటర్న్ అనేది చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఈ ఇయర్ అని అంటున్నారు. బట్ దేర్ ఈస్ నో కాంక్రీట్ ఎవిడెన్స్ దట్ ప్రిలిమ్స్‌లో ఉన్న 2 పేపర్స్‌ని కంబైన్ చేసి ఒక సింగిల్ పేపర్‌గా మారుస్తారని. సో, లెట్ అస్ వెయిట్ అండ్ సీ ఇఫ్ దేర్ ఈస్ ఎనీ అప్డేట్. ప్రేరణలో మేము మళ్ళీ అప్డేట్ చేసి మీకొక వీడియో పెడతాం. నౌ మూవింగ్ ఆన్ టు అవర్ నెక్స్ట్ టాపిక్ ఆఫ్ డిస్కషన్. ఈ ఎగ్జామ్‌కి ఏజ్ లిమిట్ ఎంతుంటుంది? సో, డీటెయిల్డ్ ఏజ్ క్రైటీరియా ఫర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 you can check here. For Deputy Superintendent of Police, that is in category 2 of AP Police Service, మీ ఏజ్ లిమిట్ వచ్చేసి 21 to 30 ఇయర్స్ ఉంటుంది. అదే డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ ఫర్ మెన్ చూస్తే మనకి అది కూడా 18 to 30 ఇయర్స్ ఇస్ ద ఏజ్ లిమిట్. ఇట్ ఈస్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ పీపుల్. అండ్ డివిజనల్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్స్ ఇన్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్, దీనికి వచ్చేసరికి మీకు ఏజ్ అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకోండి 21 to 28 ఇయర్స్ మాత్రమే ఉంటుంది. దెన్ ఎక్సెప్ట్ ఫర్ దీస్ 3 అబవ్ పోస్ట్స్ దట్ ఆర్ లిస్టెడ్ హియర్, ఏజ్ లిమిట్ ఫర్ ఆల్ అదర్ పోస్ట్స్ దట్ ఆర్ దేర్, it should be only 18 to 42 years. So if you are falling in this age limit, you are eligible for writing this exam. మరి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏముండాలి? సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తే మీకు అట్లీస్ట్ మీ డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. డిగ్రీ ఇన్ ఎనీ ఫీల్డ్. Yes, it has to be completed by the year of notification that is being given. And you should be above 18 plus years. Okay, so this is the criteria, and మీకు percentage చూస్తే more than 55% will be enough. So any notification మీకు graduation 55% కన్నా ఎక్కువ మార్క్స్ ఉంటే you will be eligible for this exam. Then అసలు ఈ ఎగ్జామ్‌లో ఎలాంటి పోస్ట్స్ ఉంటాయి? గ్రూప్ 1 అంటే ఎలాంటి పోస్ట్స్‌కి మనం ఈ ఎగ్జామ్ రాస్తున్నాం? సో కామన్‌లీ ఫిల్ గ్రూప్ 1 నోటిఫికేషన్ పొజిషన్స్‌లో ఏముంటాయంటే, ఫస్ట్ వన్ యూ హావ్ సమ్ కైండ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్. ఈ ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌లో మనకి డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సివిల్, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్, ఆర్టీఓ, ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్, అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, ఇవన్నీ మనకి ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కింద ఫిల్ చేస్తారు. దెన్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ డిపార్ట్మెంటల్ పోస్ట్ కొన్ని ఉంటాయి. లైక్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రెషరీ ఆర్ అకౌంట్స్ ఆఫీసర్, డెప్యూటీ రిజిస్ట్రార్ ఫర్ కోఆపరేటివ్ సొసైటీస్, దెన్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్. సో దీస్ ఆర్ the administrative and departmental posts that will be filled through the APPSC Group 1 notification. So మీరు గ్రూప్ 1 పోస్ట్స్ అంటే you will be
గెట్టింగ్ దీస్ పోస్ట్స్ వెన్ యూ క్లియర్ ద ఎగ్జామినేషన్. అయితే మరి ఈ పోస్ట్ ఎగ్జామ్ క్లియర్ చేశాక అసలు సాలరీ ఎంతుంటుంది? ఏజ్ రిలాక్సేషన్ ఎట్లా ఉంటుంది? అది కూడా చూద్దాం. సో, ద సాలరీ ప్రతి పోస్ట్‌కి దేర్ ఈస్ అ డిఫరెంట్ సాలరీ దట్ ఈస్ దేర్. సో, మనము యావరేజ్‌గా చూసుకుంటే ద సాలరీ ఆఫ్ దీస్ పొజిషన్స్ ఇప్పుడు నేను మెన్షన్ చేసిన పోస్ట్స్‌కి ఒక్కొక్క పోస్ట్‌కి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సాలరీ రేంజ్ ఉంటుంది బేసిక్ పే. సో, దే రేంజ్ ఫ్రమ్ అప్రాక్సిమేట్‌లీ 25,220 రూపీస్ టు 1,51,370 per month డిపెండింగ్ ఆన్ దేర్ స్పెసిఫిక్ రోల్. 151,370 అనే ఈ సాలరీ పర్ మంత్ ఈస్ ఫర్ డెప్యూటీ కలెక్టర్. యెస్. దెన్ ఇందులో మనకి ఏజ్ రిలాక్సేషన్ డిపెండింగ్ అపాన్ యువర్ కేటగరీ కూడా ఉంది. So let us look at that as well. So there will be reservations in the direct recruitment in respect to the scheduled tribe, scheduled class, and backward classes as well. Physically challenged, economically weaker sections, women and meritorious sports person ki kuda there is some kind of relaxation that is given. So the candidates belonging to scheduled caste, scheduled tribe, backward caste, and EWS, and the physically handicapped who avails upper age relaxation will also be considered for ఓపెన్ కేటగిరీ వేకెన్సీస్. సో, వీళ్ళు ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేస్తున్నారో వీళ్ళకి పోస్ట్స్ విల్ నాట్ బి అండర్ ద రెగ్యులర్ లిస్ట్. సో, కేటగిరీ లిస్ట్‌లో కాకుండా వాళ్ళకి ఓపెన్ కేటగిరీ లిస్ట్‌లో వాళ్ళు కంపీట్ చేయాల్సి ఉంటుంది. Then the reservations and relaxations to different categories and communities are applicable only in case if there is an availability of vacancies of the respective category or community as announced through the notification. సో మనకి నోటిఫికేషన్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో అప్పుడు ఏ పోస్ట్‌కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఆ పర్టిక్యులర్ పోస్ట్ ఆ మల్టీ జోన్‌లో ఎన్ని రిజర్వ్డ్ కేటగరీ పోస్ట్స్ ఉన్నాయి అని చెప్పి మనకి ముందే మెన్షన్ చేస్తారు. ఒకవేళ ఇక్కడ రిజర్వ్డ్ కేటగరీ పోస్ట్ ఏదైనా ఖాళీగా ఉండి అక్కడ ఫిల్ చేయాల్సిన గ్యాప్ ఉంటే అప్పుడు దాన్ని లిస్ట్ అకార్డింగ్‌లీ ఆ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. సో, దట్ ఈస్ వన్ థింగ్ దట్ యూ హావ్ టు రిమెంబర్ ఫర్ సాలరీ అండ్ ఏజ్ రిలాక్సేషన్. సో, యాస్ ఐ టోల్డ్ యూ మనకి మెయిన్స్‌లో 7 పేపర్స్ ఉంటాయి. 2 లాంగ్వేజ్ పేపర్స్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. ప్రిలిమ్స్‌లో 2 పేపర్స్ ఉంటాయి. అండ్ పేపర్ 1 జనరల్ స్టడీస్ 120 మార్క్స్, 120 మినిట్స్ టైమ్ అంటే 2 అవర్స్ టైమ్ ఉంటుంది. బోత్ ద పేపర్స్ ఆర్ ఫర్ 120 మినిట్స్ ఈచ్. దెన్ 5 పేపర్స్ ఇందులో ఈ 7 పేపర్స్‌లో కూడా మనకి 2 పేపర్స్ క్వాలిఫైయింగ్ అవే లాంగ్వేజ్ పేపర్స్. 5 జీఎస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మనకి స్కోర్ అనేది ఇస్తారు. దెన్ ఈ స్కోర్ అంతా జీఎస్ పేపర్‌లో ఏదైతే ఉందో దాన్ని ఇంటర్వ్యూ మార్క్స్‌కి యాడ్ చేస్తారు. అంటే మీకు లాస్ట్ థర్డ్ స్టేజ్ ఆఫ్టర్ క్వాలిఫైయింగ్ మెయిన్స్ ఈస్ యువర్ పర్సనాలిటీ టెస్ట్ ఆర్ ద ఇంటర్వ్యూ. సో, ఈ పర్సనాలిటీ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూలో మీకొచ్చే మార్క్స్ ఈ మెయిన్స్‌లో వచ్చిన 5 పేపర్స్ యొక్క స్కోర్‌ని యాడ్ చేస్తే మీ టోటల్ స్కోర్ వస్తుంది. Based on that total score and your category and the posts that are available in your multi-zone in your area, there will be a merit list prepared. దెన్ ఈ ఇంటర్వ్యూ ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఏం టెస్ట్ చేస్తారంటే దే విల్ టెస్ట్ యువర్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అండ్ ద పర్సనాలిటీ స్కిల్స్ అలాంగ్ విత్ యువర్ సొసైటల్ అండర్స్టాండింగ్. హౌ వెల్ యూ అండర్స్టాండ్ the problems or the issues that are there in the society and how well you can connect your theoretical knowledge that you have studied over time. అంటే మీరు ఇన్ని ఇయర్స్‌గా ఆర్ మీరు ఈ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏవైతే కాన్సెప్ట్స్ నేర్చుకున్నారో అవి మీరు లైవ్‌గా సొసైటీలో జరిగే కరెంట్ ఈవెంట్స్‌తోని ఎట్లా లింక్ చేయగలుగుతున్నారు? దాన్ని మీరు ఇఫ్ దేర్ ఆర్ ఎనీ ఇష్యూస్ ఆర్ ప్రాబ్లమ్స్ మీరు దాన్ని సాల్వ్ చేయగలరా లేదా? సో, ఈ ఇంటర్వ్యూ అనేది మీ పర్సనాలిటీని మీరు ఎంత బాగా అర్థం చేసుకోగలుగుతున్నారు సొసైటీలో ప్రాబ్లమ్‌ని, దానికి మీరు సొల్యూషన్స్ ఎట్లా తీసుకురాగలుగుతున్నారు అనే దాని మీద టెస్ట్ చేస్తారు. సో, ఇట్ ఈస్ నాట్ అబౌట్ షోయింగ్ ఆఫ్ యువర్ నాలెడ్జ్. ఇట్ ఈస్ అబౌట్ హౌ వెల్ యూ కెన్ కమ్యూనికేట్ ద ప్రాబ్లమ్ దట్ ఈస్ దేర్ అండ్ హౌ ఆన్ మీకు అప్పటికప్పుడు మీకు ఆ ప్రెషర్‌లో అడిగిన క్వెషన్‌ని మీరు ఎంత బాగా అడ్రెస్ చేయగలుగుతారు వితౌట్ టేకింగ్ ద ప్రెషర్. అండ్
how well you can handle the pressure, as well as bring in some new solutions or innovative solutions from the ఈవెంట్స్ ఆర్ ఫ్రమ్ ద కాన్సెప్ట్స్ దట్ యూ హావ్ లెర్న్డ్. సో మీరు ఎంత బాగా రికలెక్ట్ చేసుకొని, ఎంత బాగా ప్రెజెంట్ చేయగలుగుతున్నారు మిమ్మల్ని మీరు, ఆ ప్రెషర్‌ని ఎంత బాగా హ్యాండిల్ చేయగలుగుతున్నారు అనేది మాత్రమే మీకు ఇంటర్‌వ్యూస్‌లో టెస్ట్ చేస్తారు. సో ఈవెన్ దట్ హాస్ ఎ స్కోర్. సో మీరు ప్రిపేర్ అయిన స్టార్టింగ్ అంటే బిగినింగ్ ఆఫ్ ద ప్రిపరేషన్ నుండి యూ షుడ్ హావ్ దట్ మైండ్‌సెట్ ఆఫ్ అన్ అడ్మినిస్ట్రేటర్. సో మీరు ఒక అడ్మినిస్ట్రేటర్ అవ్వాలి అంటే you should know that you should be able to communicate well. So, whenever you're reading a concept, try to teach it to yourself, whether you're understanding it well. Make sure you're communicating it using the simplest words, but still you are able to form good sentences out of it. And also, whenever you are doing this, you can also write it down so that your answer writing also improves in that manner. So, మీరు ఏదైనా కాన్సెప్ట్ చదివి గుర్తుపెట్టుకోవడం మాత్రమే కాదు. This exam is not about mugging up concepts or reading something and going and just attempting a few questions. It is about a complete shift in your personality as an administrator. So, ఈ preparation also should be చేంజింగ్ యువర్ మైండ్ సెట్ టు బీ అ గుడ్ అడ్మినిస్ట్రేటర్. సో మీరు చదివే ప్రతి ఇష్యూ గురించి, ప్రతి సబ్జెక్ట్‌లో ప్రతి కాన్సెప్ట్ కూడా ఎట్ ద ఎండ్ అది సొసైటీని ఎట్లా హెల్ప్ అవుద్ది? ఒక సొసైటీలో మీరు చేంజ్ తీసుకురావడానికి మీరు చదివేది ఎట్లా హెల్ప్ అవుద్ది అనే పర్స్పెక్టివ్‌లోనే చదవాలి. ఆ పర్స్పెక్టివ్‌లోనే మీరు ఆన్సర్స్ రాయాలి. ఆ పర్స్పెక్టివ్‌లోనే మీరు పర్సనాలిటీ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ కూడా అటెండ్ అవ్వాలి. సో దిస్ విల్ మేక్ యూ అంటే మీరు ఎక్కడ ఒక చిన్న గ్యాప్ కూడా లేకుండా యూ విల్ బి ఏబుల్ టు క్లియర్ ఆల్ ద స్టెప్స్ ఇన్ దిస్ ఎగ్జామ్ ఇఫ్ యువర్ పర్స్పెక్టివ్ ఆఫ్ ద ఎగ్జామ్ చేంజెస్. సో ఇది దట్ ఈస్ ద whole explanation for or the orientation of what this APPSC Group 1 examination expects from a candidate. సో మీకు ఇదే ఏపీపీఎస్సీ మీద ఇంకా బుక్ లిస్ట్ ఏం కావాలి, రిసోర్సెస్ ఏం కావాలి అని ఏమైనా మీకు క్వెరీస్ ఉంటే ఆర్ ఇంకా సిలబస్‌ని ఎట్లా డీకోడ్ చేయాలి అని ఏమైనా క్వెషన్స్ ఉంటే ప్లీజ్ లెట్ us know in the comments. We will help you with that in our further videos. Thank you very much.